అమ్మగారు, ఏమిటి? అమ్మాయి గారు రాజేష్ బాబు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారమ్మా. హలో, అయ్యగారు ఉన్నారా? ఎక్కడికి వెళ్ళారు? హలో, నేను లక్ష్మి మాట్లాడుతున్నాను. అయ్యగారు ఉన్నారా? అయ్యగారు వస్తే వెంటనే గోపాలస్వామి గుడికి రమ్మని చెప్పండి. ఎస్, వెరీ ఇంపార్టెంట్. మాంగళ్యధారణ మహోత్సవ మహోత్సవంతో మహాంతో గృహంతో మాంగళ్యధారణ మహోత్సవ మహోత్సవస్తు. రాజేష్, మీ అత్తగారి పాదాలకు నమస్కారం చేయి. పదమ్మా, పద బాబు. Come on. Welcome. Welcome. హ్యాపీ, పెళ్ళైపోయిందా? అమ్మా నాన్న నువ్వే నీ కూతురు పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించావు. ఆనందంగా ఉందా? అదృష్టవంతురాలివి. జీవితంలో కల్లా మహత్తరమైన ఆనందాన్ని అవంతైనా నాకు పాలు పంచకుండా మొత్తం నువ్వే పొందగలిగావు. కన్నుల పండుగగా కన్యాదానం చేశావా? అక్షింతలు వేశావా? ఆశీర్వదించావా? ఏ తల్లికి ఏ తండ్రికైనా అంతకంటే కావలసింది, కోరుకునేది ఏముంటుంది? అక్కడ పెళ్లికొచ్చిన వాళ్ళంతా పెళ్లి కూతురు తండ్రి ఎక్కడా ఎక్కడా అని అడుగుంటారు. ఏమని చెప్పుంటావు? చచ్చిపోయాడని చెప్తావు. అంత మాట అనకండి. మమకారం నా కాళ్ళను అక్కడికి లాక్కెళ్ళింది. కన్న పేగును పెనవేసుకుని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. కన్న పేగు మమకారం అవి నీకే గాని నాకు లేవనుకున్నావు. అది నాకేమీ కాదనుకున్నావు. అచ్చనా లక్ష్మి, నువ్వు అనుకున్నది సాధించగలిగావు. అది అందరికీ సాధ్యం కాదు. నీలాంటి ఒక్కదానికే సాధ్యం. మొదటి నుంచి గొప్పదానని, చదువుకున్న దానని, సంస్కారం కలదానని అతిశయం ఉన్నదాన్ని. నేనెవరిని? ఎవరు నేను? రాముడి కాలి తగిలి సాయి ఆడదిగా మారినట్టు నీ గాలి తగిలి మనిషిగా మారిన గడ్డిపోతనేగా. జీవితంలో నీకు భాగస్వామిని కాగలిగాను కానీ ఈ ఆనందంలో తండ్రిగా పాలు పంచుకోలేకపోయాను.
దురదృష్టవంతుణ్ణి. ఈ ఒక్క పిలిపేదమ్మా నాకన్నిటినీ మించిన నువ్వేంటమ్మా బాధపడతావు? అనుకున్నది పొందగలిగావు, నా కూతురు అనిపించుకున్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరిద్దరూ 10 కాలాల పాటు ఆనందంగా ఉంటారని మనసారా దీవిస్తున్నాను. ఎవరి ఆశీస్సులు దీవెనలు మనకు అక్కర్లేదు. పదా. మీరెక్కడికో వెళ్ళటం దేని బాబు? అంటే మీ ఉద్దేశం? మీరిక్కడే ఉండండి. ఇన్నాళ్ళు శాంతి నవ్వులతో ఆటపాటలతో ఈ ఇల్లు కలకల్లాడింది. ఈ రోజు మీరు ఇలా వెళ్ళిపోతే ఆ కారు చీకటిని ఎలా భరించగలం? ఏమండి, మీరైనా చెప్పండి. బాబు, ఎవరైనా చెప్పక్కర్లేదు. అభిమానం చంపుకుని అత్తవారింట్లో పడి ఉండడానికి నేనే గతి లేని వానే కాదు. రా. శాంతి బాబు, ఆగండి. శాంతి, ఏమండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీ శాంతి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు ఆగమని చెప్పండి. వాళ్ళు ఆగమని చెప్పండి. ఏమండి, కాఫీ తీసుకోండి. ఇప్పుడు ఆ తేవడం పొద్దున్నే కాఫీ ఇవ్వాలని బుద్ధి ఉండక్కర్లా? ఆవిడ గారికి ఎందుకుంటుందిరా? కోటీశ్వరుడు కూతురు, మహారాణి కదూ. రేపటి నుంచి నువ్వు నేను ఈవిడ గారు అడుగులకు మడుగులొత్తి అన్ని అందించాలి. ఇదిగో నీ కన్నవారింటి గారాబాలు ఇక్కడ సాగవు. పొద్దున్నే లేచి ఇంటి పనులు వంట పనులన్నీ నువ్వే చేయాలి. నాకు వంట చేయడం రాదండి. పేరు గొప్ప ఊరు దిబ్బ. కట్టుబట్టలతో కాపురానికి వచ్చావు. వచ్చేప్పుడు వంట మనిషిని తెచ్చుకోలేకపోయావా? ఆ చూపుతో ఎలాగొస్తుందో గుడ్ల గుడ్లాగా. రాజేష్, నేను లేని ఒక్క క్షణం బతకలేనన్నావు. నేనే నీ ప్రాణం అన్నావు. నిన్ను నమ్మి మమ్మీ డాడీని కూడా ఎదిరించి వచ్చాను. నీకోసం నేనేమైనా చేస్తాను. కానీ నా జీవితం మాత్రం నవ్వులు పాలు చేయకు. ముందు ముందు నీకే తెలుస్తుంది. లక్ష్మి, లక్ష్మి, మన ఫ్యాక్టరీలో అదే దసరా ఉత్సవాలు ఎంత గ్రాండ్ గా చేస్తున్నాను అనుకున్నావు. నేను వెళ్ళడానికి తిరిగి లేకపోయింది కానీ హరికథలు, కచేరీలు, డ్రామాలు బ్రహ్మాండం. బై పండకైనా మన ఇంటికి రంగులు వేస్తే మంచిది అనుకుంటాను. ఇల్లంతా పోసుకున్నట్టుగా ఉంది. ఏమంటావు? అది నీతో చెప్పాలనుకుంటేనే చెప్పలేకపోతున్నాను. అది 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 చాలా ముఖ్యమైన విషయమే. చెబుదాం అనుకుంటేనే మర్చిపోయాను. మర్పించాలని చూస్తున్నారు. నిన్నా నన్నే కాదు, మిమ్మల్ని కూడా ఎన్నటికీ మరపురానిది. మనకున్నది ఒక్కటే, అమ్మాయి శాంతి. ఏమండి, నాకెందుకు శాంతిని చూడాలని ఉందండి. కన్న కూతురైతే కాపురానికి వెళ్ళింది, కానీ కన్న మమకారాల్ని తండ్రుల్లోనే ఉంచిపోయింది. లక్ష్మి, ఊరుకో లక్ష్మి.